సో మరి ఈ రోజు హేమ గారు మన కోసం చక్కటి వెరైటీస్ తో సిద్ధంగా ఉన్నారు. అండ్ ప్రేక్షకులు మీరు అందరూ కూడా రెడీ కదా హేమ గారు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూడడానికి. ఓకే, మరి కనుమ రోజు మాకు ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు కదా, ఇందులో ఏం చేయబోతున్నారు మీరు? ఫస్ట్ గా ఈటీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. జనరల్ గా కనుమ పండుగకి మినపప్పుతో చేసే ఐటమ్స్ బాగా వాడుతూ ఉంటాము. అందుకని నేనేమనుకుంటున్నానంటే వడలు చేద్దాం అనుకుంటున్నాను మినపప్పుతో. కాకపోతే వడలు అంటే రొటీనే కదా హేమ, నువ్వు వచ్చి పెద్ద ఇక్కడ చేసింది ఏంటి అని మా ఆడియన్స్ అనుకుంటారు కదా. అదే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉండాలని దాంట్లో బేబీకార్న్ మిక్స్ చేసి చేస్తున్నాను. సో అయితే బేబీకార్న్ వడలా? అవును, బేబీకార్న్ హెల్త్ కి చాలా మంచిది, యూజ్ చేయమని అందరూ చెప్తూ ఉంటారు కదా. అవునవును. ప్లస్ ఇది ఆల్రెడీ ఆయిలీ ఫుడ్, దాంట్లో కొంచెం బెటర్ కొంచెం వెరైటీగా కూడా ఉంది బేబీకార్న్ అనేటప్పటికి. ఓకే, మరి వంటలు పిండి వంటల్లో బేబీకార్న్ వడలు. ఓకే, మరి బేబీకార్న్ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బేబీకార్న్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీకార్న్ 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన కరివేపాకు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా, హేమ గారు రెడీగా ఉన్నారు వంటకి. ఆల్రెడీ మినపప్పు రుబ్బి పెట్టేసుకున్నాం మనం. బేబీకార్న్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నా, ఒక 1/2 కప్ వేస్తున్నాను. హేమ గారు ఆయిల్ హీట్ చేసేసుకుందామా? చేసేసుకుందాం. ఇది వరకు కంటే ఇప్పుడు చాలా బెటర్ అయింది కదా అభిరుచి ప్రోగ్రామ్స్ అని, మామూలు వంట ప్రోగ్రామ్స్. ఇది వరకు పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో నూనె పోసి అలా అనకుండా డైరెక్ట్ గా నూనె పెట్టమన్నారు. అవునా? ఇంకా వడలనేటప్పటికి మరి ఎలాగో నూనె తప్పదు కదా. అదే కరెక్ట్. కాకపోతే కొత్తగా అంటే వంట గురించి అసలు అవగాహన లేని వాళ్ళకి ఏంటి ఎలా అంటే మీ ప్రోగ్రామ్స్ వచ్చిన తర్వాత అవగాహన లేకుండా ఎవరికి లేదు, అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి అవగాహన వచ్చేసింది. మీ పుణ్యవానికి కూడా కొంచెం 100%. ఇది అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరుక్కున్నాము. ఒక టేబుల్ స్పూన్ వేసాను. సో వడలో కొంచెం బాగుంటాయి కదా. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కనుక నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను. సో కొంచెం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కరివేపాకు సో సన్నగా కట్ చేసేసి వేసుకుంటే మనకి కలిసిపోద్ది. అది కూడా మిరియాలు బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, వడల్లో తగలకుండా ఉంటుంది కదా, అలా బాగుంటుంది. మొత్తం మిరియాలు వేసుకున్నా కూడా అది ఒకసారి తగిలితే మనకు కొంచెం ఘాటు అంటే మెత్తగా అయ్యేటప్పటికి దీంట్లో బాగా మిక్స్ అయిపోయి మీకు ఆ టేస్ట్ తెలియకుండా ఉంటుంది. ఇలా అయితేనే బాగుంటుంది. ఓకే, జీలకర్ర కొంచెం. ఓకే, తర్వాత టేస్ట్కి తగ్గ ఉప్పు. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా కలిపేయాలి దీంట్లో. సో ఇంతకీ పండగలకి మీరు కూడా ఊరెళ్తూ ఉంటారా లేకపోతే ఇక్కడేనా? పండగలకి అని కాదు కానీ జనరల్ గా ఊరు వెళ్తాను, చాలా ఇష్టం. ఈ పండగకి కంపల్సరీ వెళ్తాను. ఇయర్ వచ్చి షూటింగ్స్ ఉండడం వల్ల వెళ్ళడం కుదరట్లేదు. బాగుంటుంది ఇప్పుడు మా కోనసీమ అంతా కొత్త అల్లుళ్ళతో కొత్త కోడళ్లతో పచ్చగా భలే ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు మా పిన్నిలు అత్తలు వీళ్ళందరూ అరసులు దుకాణాలు పెట్టేస్తారు. అంటే ఎవరింటి ముందు వాళ్ళు ఒక పొయ్యి పెట్టేసుకుని అరసులు చేసేసి. ఊర్లలో అయితే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. ఈ సర్కిల్ జరుగుతా ఉంటది ఊరంతా కూడా. ఒక వీధిలో ఉన్న వాళ్ళందరూ ఒక ఇంటి దగ్గర చేరతారు కదా. అవును, ఒకళ్ళ ఇంట్లో అంటే మళ్ళీ అలా 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 పాస్ అవుతూ మా మర్యాదలు తట్టుకోలేక అల్లుళ్ళు అందరూ చేస్తూ ఉంటారు. సో హేమ గారు పిండి అయితే రెడీ అయింది, కానీ మనకి ఆయిల్ ఇంకా హీట్ అవ్వాలి కదా. మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం అయితే. బెటర్. ఓకేనా, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, మరి ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కీరా దోసకాయని చక్రాల్లాగా ముక్కలు కట్ చేసి కళ్ళపైన ఉంచుకున్నట్లయితే కళ్ళకి మంచి రిలాక్సేషన్ అంది, కళ్ళు ఫ్రెష్గా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో మీ పెళ్ళైన కొత్తలో మీ వారు ఆ మర్యాదలకు భయపడి మళ్ళీ వచ్చే సంవత్సరం పండగకి నేను రాను బాబోయ్ ఆయన చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్ గా నాకంటే ఎక్కువ ఇప్పుడు మా ఊరు వెళ్ళాలంటే గనక తను ముందు రెడీ అయిపోతూ ఉంటారు. ఒకవేళ నేను ఒంటరిగా వెళ్ళాలన్నా తను పంపించారు, నేను వస్తాను ఎందుకు నువ్వు ఒకదానివే వెళ్ళాలి అంటారు. అంత ఇష్టం అనమాట. అయితే మర్యాదలకి బాగా ఇంప్రెస్ అయిపోయినట్టు, బాగా ఇంప్రెస్ అయిపోయారు. చాలా బాగుంటది. అంటే ఫుడ్ కూడా ఇష్టం మా హస్బెండ్ కి, అక్కడ ఫుడ్ అంతా చాలా ఇష్టం. సో ఫుడ్ కోసం కూడా తను యాస్ట్రీస్ వచ్చేస్తుంటారు. చాలా ఇష్టం మన ఊళ్ళలో ఫుడ్ అంటే. అవును,
మాకు రొయ్యలు చేపలు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి. మా ఇల్లు మరి గోదావరి కాలువకి పక్కనే ఉంటుంది. ఓకే, సో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళటం అలా పట్టుకోవడం ఇలా వచ్చేయడం. మా పెళ్ళైన కొత్తలో ఒక జోక్ చెప్తాను. మేము పెళ్ళైన కొత్తలో వెళ్ళాము, పొద్దున్నే మొహం కడుక్కుంటానని బాత్రూమ్ లో కాకుండా గోదావరి దగ్గరికి వెళ్ళి కడుక్కుంటానని వెళ్ళారు అనమాట. వెళ్తే బోట్ కి, ఇప్పుడు బోట్ ఇలా ఉంటే టెడ్ అంటారు తెలుసు కదా, దాన్ని ఇలా పెట్టి ఉంచుతారు అనమాట జనరల్ గా. మా హస్బెండ్ వెళ్ళి దాని మీద ఇట్లా ఎక్కి దానిలో దిగుదామని ఎక్కారు అనమాట. అది మధ్యలోకి ఇరిగిపోయింది. అయ్యో, మరి అది చాలా చిన్నగా ఉంటుంది కదా. తను అంటే బరువుకి ఇది అయిపోయింది అనమాట. దాంట్లో పడ్డారా మొత్తానికి? వాటర్ లో పడ్డం సంగతి పక్కన పెడితే ఆ థ్రెడ్ తీసుకుని, ఎందుకంటే మా ఇల్లు పక్కనే అన్నాను కదా, సో అందరికి మా అమ్మగారు మా నాన్నగారు అందరూ తెలుసు అనమాట. సో వాడు మా ఆయన ఏమనలేదు, తను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు. తర్వాత ఆ తెడ్డి తీసుకుని వచ్చి మా ఇంటి ముందు ఇలా కూర్చున్నారు, తెడ్డి ఇలా పెట్టి ఇలా. మా అమ్మగారు ఎప్పుడు దిగుతారు? మీ అల్లుడు చూసారా మా తెడ్డు పరిస్థితి అంటే అప్పుడు పాపం మళ్ళీ అమ్మ కొత్తది కొని ఇచ్చారన్నమాట. బాగుంది. సో ఇంతకీ వంటలు మీరు పెళ్లి అవ్వకముందు నుంచి కొంచెం ఏమన్నా ప్రయోగాలు చేసేవాళ్ళ, లేకపోతే? అంటే పెళ్లికి ముందు కొంచెం లైట్ లైట్ గా చేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత మదర్ రాజులు వెళ్ళిపోయారు, అమ్మ నాకు మ్యారేజ్ అయిన తర్వాత. సో కొన్ని రోజులు బుక్స్ చూసి వండుతూ ఉండేదాన్ని. అప్పుడు టీవీలు ఇవన్నీ లేవు కదా, చచ్చినట్టు బుక్స్ చూసి వండుకునే వాళ్ళం అనమాట. తర్వాత ఇప్పుడు ఎంత నా వంట ఫేమస్ అయిపోయిందంటే, మా హీరోలందరికీ నేను చేసే వంట అంటే ఇష్టం. మా బ్రహ్మానందం అన్నకి, ఎంఎస్ నారాయణ గారికి, అందరికీ అన్నమాట. టోటల్ గా యూనిట్ లో ఎవరికైనా సరే నేను క్యారెట్ తెచ్చానంటే ఆ రోజు ఇంకా అసలు ఏం దొరకదు. అంతే అంతే, అంత ఫేమస్ అయిపోయింది. ఫుల్ క్యారేజ్ పట్టుకెళ్తే నీట్ గా శుభ్రంగా. కూడా నేను బెదిరిస్తూ ఉంటాను ఎవరైనా, ఓకే వేషాలు రాలేదు ఏం చేయలేదు అనుకో, హేమ మెస్ అని పెట్టేస్తాను, హీరోలు అందరికి క్యారేజ్ అమ్ముకునే బతికేస్తాను మీరు ప్లాన్ చేసుకొని పెట్టేసుకున్నారు అనమాట. బాగా అలా నవ్వుకుంటూ ఉంటాను అనమాట. అలా అంటూనే ఉన్నాను. 25 years అయిపోయింది నేను ఇండస్ట్రీ. ఈ జనవరి నుంచి నేను వచ్చి 25 years కంప్లీట్ అయింది. వావ్, సిల్వర్ జూబ్లీ. ఎస్. సో ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ తలుచుకుంటే? ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ గా సస్టైన్ అవటం, దట్టు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ కాదు. అవును. సో మీకు ఏమనిపిస్తుంది 25 years లాంగ్ జర్నీ సినిమాలో? ఒక అదృష్టం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాతో పాటు చాలా మంది వచ్చారు. అంటే మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు, హీరోలు వచ్చారు నాతో పాటు ఆ జర్నీలో. సో అందరూ కొంతమంది అయితే ఎట్లున్నారో కూడా తెలియదు అసలు. కానీ నేను ఇంకా చేస్తున్నాను అంటే ఎక్కడో నాకు లక్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కావాలంటారు కదా, అదృష్టం నాకు ఉంది అనిపిస్తూ ఉంటుంది. హార్డ్ వర్క్ తో పాటు సినిమా ఇండస్ట్రీ అనగానే లక్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. నాకంటే మంచి ఆర్టిస్టులు, నాకంటే అందగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళెవ్వరికి దక్కని అదృష్టం పేరు నాకే వచ్చింది అంటే 100% లక్ ఉండబట్టే. అంటే మీకు వచ్చిన అవకాశాలను మీరు అలా వినియోగించుకున్నాను. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, నాకు ఎవరితో ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఎవరైనా అన్నారు అంటే నేను అసలు మనసులో పెట్టుకోను, వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి అడగొచ్చేస్తాను, ఏంటి బాబు నీకేంటి ప్రాబ్లం, నేను ఏమన్నా అన్నానా, నువ్వేనా హర్ట్ అయ్యావా, ఎందుకు ఇలా అన్నావంట, ఫేస్ టు ఫేస్. అది ఆడవాళ్ళవని మగవాళ్ళవని ఒకటే రూల్. సో అందరినీ ఫ్రెండ్లీగా చూస్తాను. ప్రొడక్షన్ వాడు వీడిని ఇలా పెట్టాలి, ప్రొడ్యూసర్ తో బాగా మాట్లాడాలి, డైరెక్టర్ తో బాగా అలా ఏం ఉండదు. యూనిట్ లో అందరితో క్లోజ్ గా మాట్లాడతాను, అందరితో సరదాగా ఉంటాను, వాళ్ళు నాతో సరదాగా ఉంటారు. అది అలా ఉంటే గొడవలు లేకుండా 25 ఏళ్ళు ఏం కర్మ, ఫిక్స్ అయిపోయాను. అంటే ఇండస్ట్రీకి నిర్మలమ్మ గారు ఇప్పుడు ప్రస్తుతానికి లేరు కనుక ఫ్యూచర్ నిర్మలమ్మని నేనే డిసైడ్ అయిపోయాను. వెరీ గుడ్. కానీ అంటే ఆవిడ లోటు అసలు తీర్చలేనిది. అవును, అలాంటి ఆర్టిస్ట్ కూడా మనకి అందరు ఫీల్ అవుతారు. బామ్మగా ఎంత పెద్ద హీరోయిన్ అన్నా ఏంట్రా అని అడిగే ఒక కమాండ్ ఉన్న వాయిస్ నిర్మలమ్మ గారు కదా. సో అయితే మీరు మొత్తానికి ఆ రేంజ్ దాకా అలా ఫిక్స్ అయ్యారు అనమాట. అలా ఫిక్స్ అయిపోయారు. ఇంకా అయితే నాకు ఇది తప్ప నాకు వేరే తెలియదు, యాక్టింగ్ తప్ప నాకు ఇంకా వేరే ఏం తెలియదు. ఇంట్లో వంట చేసుకోవడం, యాక్టింగ్ చేయడం తప్ప రెండు ఇంకేం తెలియదు. కాబట్టి అందుకని ఇక్కడే ఫిక్స్. సో అయితే హేమ గారిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమేడియన్ గానే కాకుండా ఫ్యూచర్ బామ్మగా కూడా మనం చూడొచ్చు అనమాట ఫ్యూచర్ లో. అవును. సో వడలు రెడీయా? రెడీ. ఓకే, బాగున్నాయి చక్కగా కలర్ఫుల్ గా. అంటే ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ వేగి మంచి దీంట్లో వచ్చాయి. బేబీ కార్న్ కూడా చాలా మంచిది. అవును, ఇప్పుడు మొలకెత్తిన విత్తనాలు తినాలి అలా అంటారు కదా, అలాగే బేబీ కార్న్ కూడా అంత ఇదన్నమాట. అవునవును, డైటింగ్. సో సలాడ్స్ అలా చేసుకునే వాళ్ళకి, లేకపోతే కొంచెం ఇలా డీప్ ఫ్రై కాకుండా కర్రీస్ లాంటి వాటిల్లో కూడా కొంచెం ఎక్కువ వాడితే మంచిది అంటారు. అవును. తర్వాత మనకి ఏంటది మన
పన్నీర్ ఉంది కదా, పన్నీర్ కూడా చాలా మంది ఫ్యాట్ అది ఇది అనుకుంటారు, కానీ పన్నీర్ తినడం చాలా మంచిదండి. ప్రోటీన్ అది యాక్చువల్ గా మనిషికి. ఆ ప్రోటీన్ ఎక్కువ ఉంటే కనుక మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, కాబట్టి పన్నీర్ దానివల్ల కొంచెం స్లిమ్ గా కనపడుతుంది. ఆర్టిస్టులు కదా, డైట్ కాన్షియస్, ఈ స్లిమ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. మొత్తానికి వడలు అయితే కలర్ఫుల్ గా రెడీ అయిపోయాయి. ఓకే, మరి హేమ గారు తయారు చేసిన బేబీకార్న్ వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ వడల తయారీ విధానం ఇంకోసారి చూద్దామా. బేబీకార్న్ వడలు తయారు చేసే విధానం: ముందుగా మినపప్పుని 2 గంటల పాటు నానబెట్టి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన బేబీకార్న్, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బేబీకార్న్ వడలు రెడీ.